నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకొని శిథిలం చేసుకోండి శరీరాన్ని. దీర్ఘ శ్వాస. ఓంకారం. योगे सखाय इंद्रं मोदये सखाय इंद्रं मोदये तस्मात् सर्वभूत समाजायत तस्माद् यजुस्तस्मादजायत ॐ यस्माद् ऋचो अपातक्षन् यजुर्यस्मादपाकर्षन् सामानि यस्य लोमान्यथर्वाङ्गिरसो मुखम् स्कम्भं तं ब्रूहि कथमस्विदेव सः स्कम्भं ब्रूहि कथमस्विदेव दधानाः यदेषां श्रेष्ठं यदरिप्रमासीत् प्रेरणा तदेषां निहितं गुहाविः प्रेरणा तदेषां निहितं गुहाविः ॐ अग्निवायुरविभ्यस्तु त्रयं ब्रह्म सनातनं दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् दुदोह यज्ञसिद्ध्यर्थं ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम् ऋग्यजुस्सामलक्षणम्
ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓం రక్షక. ఓం సర్వరక్షక. సదా రక్షక సర్వదా రక్షక. ఓం సత్యరక్షక నిత్యరక్షక సర్వత్ర రక్షక. ఓం సర్వతః రక్షక. ఓం సర్వధా రక్షక సర్వథా రక్షక శాశ్వత రక్షక పరమరక్షక జగద్రక్షక విశ్వరక్షక. ఓం శాశ్వత పిత శాశ్వత మాత సర్వపిత సర్వమాత విశ్వపిత విశ్వమాత జగత్పిత జగన్మాత జగదాంబ జగజ్జనని. ఓం జగత్పతి విశ్వపతి చిత్పతి చక్షుష్పతి వాక్పతి आपति परापति शुभस्पति दीक्षापति तपस्पति व्रतपति वास्तुष्पति प्रजापति सर्वभूतपति. ओम शाश्वत भ्राता त्राता दाता वेदाता प्रदाता शाश्वत बंधु मित्र सखा परम बंधु परम मित्र परम सखा प्रथम बंधु प्रथम मित्र प्रथम सखा सर्वबंधु सर्वमित्र विश्वामित्र सर्वसखा विश्वसखा. ओम शाश्वत गुरु गुरूणां गुरु परम गुरु प्रथम गुरु सर्वगुरु सनातन गुरु सत्य नित्य गुरु आदि गुरु. ओम शाश्वत आचार्य परमाचार्य प्रथमाचार्य सर्वाचार्य. ओम शाश्वत स्वामी सर्वस्वामी सत्य नित्य स्वामी शाश्वत राजा राजाधिराजा महाराजा. ओम स्वराट स्वयंराट विराट विश्वराट अनंतराट ब्रह्मराट बहुराट महाराट पूर्णराट सर्वराट. ओम शाश्वत न्यायाधीश हरियमा. ओम सदाधारा सर्वदाधारा विश्वाधारा जगदाधारा. ओम ईश्वरा परमेश्वरा सर्वेश्वरा विश्वेश्वरा जगदीश्वरा. ओम ईशा परेशा सर्वेशा विश्वेशा जगदीशा सर्वभूतेशा. ओम सर्वांतर्यामिन् सर्वभूतांतरात्मन् परमात्मन् परब्रह्मन्. ओम सर्वव्यापका विश्वव्यापका. ओम सर्वशक्तिमन् निराकार निर्विकार. ओम न्यायकारिन् दयालु अजरा अमर अभय अनुपमा. ओम नित्य पवित्र परम पवित्र. ओम सृष्टिकर्ता धर्ता भर्ता हर्ता संहर्ता प्रलयकर्ता पालनकर्ता निर्माणकर्ता. ओम प्रभो ओम स्वयंभू ओम शंभू ओम शंभु ओम परिभू ओम सर्वानुभू. ओम शंभव मयो भव प्रभव विभव उद्भव सुभव. ओम भू ओम भुवः ओम स्वः ओम भूर्भुवः स्वः. प्रिया प्रियाति प्रिया प्रियतमा प्राणात् प्रिया प्राणस्य प्राण प्राणाधार प्राणेश्वर प्राणपति जीवनेश्वर जीवनपति जीवनाधार जन्मदाता. ओम सर्वदुःख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त अविद्य अशांति भय निराश निवारक.
ఓం సత్చితనంతానందఘన స్వరూప ఆనందదాత ఆనందకర సుఖకర సుఖదాయక. ఓం ఆత్మదా బలదా జ్ఞానదా సర్వదా హర్షదా వర్చోదా ఆయుర్దా సహోదా స్వస్తిదా మోక్షదా. ఓం 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 ఓం. ఓంకు వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవ ప్రణామ. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వబంధువులారా, బ్రహ్మ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, వేద బాంధవులారా, ధర్మ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, పూర్ణ పురుషార్థులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షువులారా, సుమనార్థులారా, విశ్వాత్మ అనంతాత్మ ఆకాశాత్మ శాశ్వతాత్మ శాంతాత్మ బ్రహ్మాత్మ పూర్ణాత్మ సర్వాత్మ పరమాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, పూర్తి చేయాల్సిందే. ప్రారంభించిన తర్వాత పూర్తి చేయాలి, పరిపూర్ణం చేయాలి. అందరికీ సుఖాన్నిచ్చే పని ప్రారంభించి పూర్తి చేయాలి, అంతటా విస్తరింపచేయాలి. అందరికీ మేలు జరగాలి, అందరికీ మేలు చేసి సుఖాన్నిచ్చే పని పూర్తి కావాలి. మధ్యలో వదలకూడదు. మధ్యలో వదిలిపెడితే అన్యాయం అవుతుంది. సగంలో వదిలిపెట్టకూడదు. ప్రారంభించిన తర్వాత పూర్తి చేయాల్సిందే. అన్ని సుఖాలనిచ్చే, అన్ని ధనాలనిచ్చే, ఐశ్వర్యాలనిచ్చే, పుష్టినిచ్చే, బలాన్నిచ్చే పని ప్రారంభించినప్పుడు పూర్తి చేయాలి. పుణ్యకార్యం పూర్తి చేయాల్సిందే. మనకు భద్రాన్నిచ్చే, భద్రత, సురక్ష, రోగాలను దూరం చేసే, సమస్యలను దూరం చేసే పని పూర్తి చేయాలి. ఒకసారి విత్తనం నాటామంటే పంట కోసే వరకు రక్షించుకోవాల్సిందే. విత్తనం నాటినాం, మధ్యలో పీకి పారేయకూడదు, నాశనం చేసుకోకూడదు పంటను. అది అన్నం, భోజనం, మన పుష్టినిస్తుంది, బలాన్ని ఇస్తుంది, జీవనాన్ని ఇస్తుంది. ప్రారంభించిన వ్యవసాయం చేయడం పూర్తి చేయాల్సిందే. భవనం నిర్మాణం ప్రారంభించినాం, పూర్తి చేయాల్సిందే. విద్య ప్రారంభించినాం, పూర్తి చేయాల్సిందే. మంచి పని తప్పకుండా పూర్తి చేయాలి. ఈ పని మంచి పని కాదు, ఇది పాపం, ఇది నేరం, ఇది ఘోరం, ఇది అన్యాయం, అది ఎప్పుడైనా ముగించవచ్చు. మధ్యలో ఆపివేయాలి. తెలిస్తే ఇది మంచి పని కాదు, ఇది చెడు పని, ఇది పాపం, ఇది నేరం, ఇది ఇతరులకు కీడు చేస్తుంది, హాని చేస్తుంది అని తెలియగానే, ఇది అధర్మము, ఇది చట్టవిరుద్ధం అని తెలియగానే ఆపివేయాలి. కానీ మంచి పని, పుణ్యకార్యం అందరికీ అనుకూలమే, అందరికీ సుఖాన్ని ఇస్తుంది. అటువంటప్పుడు పూర్తి చేయాల్సిందే. మరి రెట్టింపు ఉత్సాహంతో పూర్తి చేయాలి. మధ్యలో ఆపకూడదు. మధ్యలో ఆపినామంటే అది ద్రోహం అవుతుంది, అన్యాయం అవుతుంది, అధర్మం అవుతుంది. మంచి పని మధ్యలో ఆపడం అధర్మం. ఆపకండి, విస్తరింపజేయండి. అందరికి మేలు చేసే పని కాబట్టి అన్ని దిశల్లో వ్యాపించాలి. అందరికి తెలియాలి మంచి పని.
పూర్తి చేయాలి. పూర్తి కాకముందు ప్రచారం చేసుకోవడం, పూర్తి అయిన తర్వాత ప్రచారం చేసుకోవాలి. అప్పుడు ఏ విఘ్నాలు రాకుండా ఉంటాయి. మంచి పనులకి విఘ్నాలు ఎక్కువ ఈ లోకంలో. కాబట్టి పూర్తి చేయేంత వరకు చెప్పకూడదు. ప్రారంభించాలి, పూర్తి చేయాలి. చెడు కార్యమే చెప్పాలి, సందేహించాలి. తప్పని తెలిస్తే ఆపివేయడం మంచిది. చెడు పని, మంచి పని మాత్రం పూర్తి అయ్యే వరకు ప్రచారం చేసుకోకుండా ఉండడం మేలు. లోపలే దాచుకొని చేయాలి, దాచుకొని విస్తరింపజేయాలి. కాపాడుకుంటూ దాచుకుంటూ పెంచుకోవాలి. నిర్మాణ దశలో ఇది కనిపించదు. పరిమిత పరమాత్మ సృష్టి నిర్మాణం చేసేటప్పుడు ఇది కనిపించదు. సత్వరహితమ కణాలు కనిపించవు, మహతత్వం కనిపించదు, అహంకారం కనిపించదు. అహంకారం నుండి వచ్చే ఇంద్రియాలు, ప్రాకృతిక ఇంద్రియాలు, మనస్సు, తన మాత్రలు కనిపించవు. పంచమహాభూతాలు కనిపించవు. వాటి స్థూల రూపం కనిపిస్తుంది. మట్టి రూపంలో, నీటి రూపంలో, అగ్ని రూపంతో, వాయువుతో. వాయువు కూడా కనిపించదు. ఆకాశం కనిపించదు. కనిపించకుండా తయారవ్వాలి, కనిపించకుండా వ్యాపించాలి. మంచి పని కనిపించకుండా వ్యాపించాలి. కాపాడుకుంటూ, రక్షించుకుంటూ. పక్షి తన పిల్లలను కాపాడుకుంటుంది, రెక్కల చాటును దాచుకుంటూ పెంచుకుంటుంది. అలా మంచి పనిని రెక్కల చాటును దాచుకోవాలి, భద్రంగా చూసుకోవాలి. అలాగే సంతానాన్ని ఒకసారి గర్భం దాల్చిన తర్వాత ఆ గర్భాన్ని తీసేసుకోకూడదు. ప్రసవించాల్సిందే, ఆ బిడ్డను కనాల్సిందే, పెంచుకోవాల్సిందే, పోషించుకోవాల్సిందే, తయారు చేసుకోవాలి. జాగ్రత్తగా తయారు చేసుకోవాలి, దాచుకుంటూ, కాపాడుకుంటూ. పక్షిలాగా, చేపలాగా, తాబేలులాగా. ఇప్పుడు ధ్యానం ఉంచాలి, ఒక చూపు ఉంచాలి పిల్లల పైన. స్పర్శతో, దృష్టితో, ధ్యానంతో, స్పర్శతో రక్షణ. పిల్లలే కాదు, మంచి పని ఏదైనా ధ్యానం ఉండాలి, స్పర్శ ఉండాలి, చూపు ఉండాలి, గమనిస్తుండాలి, పర్యవేక్షణ చేసుకుంటూ ఉండాలి. అలా కాపాడుకుంటూ ఆ పని పూర్తి చేయాలి. పునాదులు బలంగా ఉండాలి. పునాదులు కనిపించవు, అలాగే పునాదులుగా మారిపోవాలి. కనిపించకుండా ఉండాలి, అలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. మంచి పని. విస్తరించాలి అన్ని దిశల్లో, 8 దిశల్లో, అష్టదిక్కుల్లో. పూర్ణం కావాలి, పరిపూర్ణం కావాలి, పూర్తి కావాలి, సుఖాన్ని ఇవ్వాలి. అందరికి పుష్టిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, తృప్తిని, సంతృప్తిని ఇవ్వాలి. పూర్తి చేయాలి. చేసేంత వరకు ఆగకూడదు, కానీ కాపాడుకుంటూ పని పూర్తి చేసుకోవాలి. ఇటువంటి భావాలతో మంత్రం యజుర్వేదంలో 8వ అధ్యాయంలో 62వ మంత్రం. యజ్ఞస్య దోః వితత పురుత్ర సో అష్టధా దివం అను ఆతతాన సా యజ్ఞాధుక్షామహి మే ప్రజాయాం రాయస్పోషం విశ్వం ఆయు అశీయ స్వాహ. ఈ మంత్రం యొక్క ఋషి యజ్ఞస్య ఇత్యస్య వశిష్ఠ ఋషి. దేవత యజ్ఞో దేవత. ఛందస్సు స్వరడార్షి త్రిష్టుప్ ఛంద స్వరం దైవత స్వర. ఈ మంత్రంలో ఉపదేశం పునర్యజ్ఞ విషయం. యజ్ఞం, మళ్ళీ యజ్ఞ విషయం చెప్పడం జరిగింది. యజ్ఞం ఎలా చేయాలి, ఎలా కాపాడుకోవాలి. స్వాహకారాలతో చెప్పే యజ్ఞం కాదు, మన జీవన యజ్ఞం, పరోపకారం చేసే యజ్ఞం, మంచి పని
పుణ్యకార్యం, ధర్మకార్యం. అదే విషయం మళ్ళీ ముఖ్యంగా గృహస్థులు, దంపతులు ఎలా కాపాడుకోవాలి, ఎలా చేయాలి, ఆ విషయంలో ఉపదేశం అని మహర్షి చెప్పడం జరిగింది. ఎందుకంటే యజ్ఞం ముఖ్యం. యజ్ఞాన్ని కాపాడుకుంటూ చేయాలి. ఈ మంత్రంలో శబ్దాలు పదచ్ఛేదం తర్వాత మహర్షి దయానంద సరస్వతి గారు సంధి పదచ్ఛేదం చేసి, సంధి విచ్ఛేదం చేసి చెప్పినటువంటి పదపాఠం యజ్ఞస్య దోహ వితత ఇది వితత పురుత్రేతి పురుత్రా సహ అష్టధా దివం అను ఆతతాన ఇది అను ఆతతాన సహ యజ్ఞ ధుక్ష్వ మహి మే ప్రజాయాం ఇతి ప్రజాయాం రాయః పోషం విశ్వం ఆయు అశీయ స్వాహ. ఇవి శబ్దాలు. ఇప్పుడు మంత్రోచ్చారణ. నమస్తే గురుజీ. చెప్పండి అమ్మా. ఓం యజ్ఞస్య దోహో రుద్రాసో తథా దివమతాన స యజ్ఞమహిమే ప్రజాయాం రాయస్పోషం విశ్వమాయురశీయ స్వాహా. ఓం నమస్తే. ఓం శుభం. యజ్ఞస్య దోహో వితత పురుత్ర. యజ్ఞస్య దోహః వితత పురుత్ర సో సహ అష్టధ దివం అను ఆతతాన సహ యజ్ఞః ధుక్ష్వ మహిమే ప్రజాయాం రాయస్పోషం విశ్వం ఆయుః అశీయ స్వాహ. ఈ మంత్రంలో శబ్దాలకు ప్రతి శబ్దానికి అర్థం, పదార్థం పేరుతో మహర్షి చెప్పినటువంటి అర్థం. యజ్ఞస్య యజ్ఞం యొక్క, దోహ ప్రపూర్ణ సామాగ్రి సమూహం. శ్రీనివాసరావు గారు మీట్లోనండి. శ్రీనివాసరావు కోట్ల మీట్లోనండి. యజ్ఞస్య యజ్ఞం యొక్క, దోహ అంటే ప్రపూర్ణం, సామాగ్రి సమూహం అన్నారు. వితత అంటే విస్తీర్ణం, విస్తరించాలి, దానికి విస్తీర్ణత, విస్తరణ. పురుత్ర పురుషు బహుషు పదార్థేషు. పురు అంటే ఎక్కువ పదార్థాలలో, పురుత్ర పురుత్ర అందులో అంటే చాలా పదార్థాలలో, సహ అది, అష్టధ దిగ్భిః అష్ట ప్రకార 8 రకాల దిక్కులు, 8 విధాలుగా, 8 దిక్కుల్లో, దివం సూర్యప్రకాశం, అను ఆతతాన ఆచ్ఛాద్య విస్తారయతి అంటే కప్పి ఉంచి విస్తరింపజేయడం. ఆచ్ఛాద్య అంటే దాచి, కప్పి, కాపాడుతూ విస్తరింపజేయాలి. సహ సూర్యప్రకాశ, ఆ సూర్యప్రకాశం. యజ్ఞ యహ సంగమ్యతే తత్సంబుద్ధౌ. ఇక్కడ విద్వాంసును సంబోధించడం జరుగుతుంది. ఓ యజ్ఞ అంటే సంగతి చేసేవాడు, సమన్వయం చేసే ఓ విద్వాంసుడా అని అర్థం. యజ్ఞాన్ని సంపాదించే, యజ్ఞాన్ని పూర్తి చేసే ఓ విద్వాంసుడా అనే సంబోధన యజ్ఞ ఇక్కడ. ధుక్ష్వ, ధుక్ష అంటే పరిపూర్ణం చేయడం. మహి మహాంతం మహాద్వా, గొప్ప. మహి అంటే ఈ భూమి మీద పూజనీయం, మహాంతం విశాలమైనటువంటి, విస్తృతమైనటువంటి
గొప్పైనటువంటి మే మమ నా యొక్క ప్రజాయాం రాయ ప్రజల యొక్క ప్రజలలో రాయ ధనాదే ధనముల వాటి యొక్క పోషం పుష్టిం రాయ ధనాదే. ఇక్కడ ధనాదులు అంటే విద్యాధనం, అధికారం, ఐశ్వర్యం, అన్ని ధనాలు. పోషం పుష్టిం. విశ్వం సర్వం, విశ్వం అంటే సర్వం. ఆయు జీవనం. అశీయ ప్రాప్నుయాం పొందాలి, నేను పొందాలి. స్వాహ దేని ద్వారా? సత్యవాక్ యుక్తియ, సత్యవాక్ తర్వాత క్రియ ద్వారా. సత్యవాగ్ ఉక్తయ, చెప్పే మాటలు తర్వాత మాటలకు సంబంధం ఉండాలి. చేతులకు చేతులకు సంబంధం ఉన్నట్టు వాటి ద్వారా నేను పొందాలి. అంటే నేను చెప్పే వాటికి నా ఆచరణకు సంబంధం. అప్పుడు నేను పొందాలి, ఈ సుఖాలు పొందాలి, పుష్టిని పొందాలి, జీవనాన్ని పొందాలి, ధనాదులను, ఐశ్వర్యాలను, అధికారం, పదవి పొందాలి, గొప్పగా పొందాలి, అందరికి అందించాలి, అన్ని దిక్కుల్లో అన్ని వైపులు అందించాలి. సుఖాన్ని, సంతోషాలను పరిపూర్ణం చేయాలి. ప్రారంభించాలి, పరిపూర్ణం చేయాలనే అర్థంతో. ఇప్పుడు అన్వయం. హే యజ్ఞ సంపాదక విద్వాన్. యజ్ఞ యా సంగమ్యతే తత్సంబుద్ధం అని శబ్దార్థములు చెప్పడం జరిగింది. అది విద్వాంసుని సంబోధిస్తూ. హే యజ్ఞ అంటే యజ్ఞ సంపాదక విద్వాన్, యజ్ఞాన్ని పూర్తి చేసేవో విద్వాంసుడా. యో యజ్ఞస్య పురుత్ర వితతో అష్టదా దోహో అస్తి. అయితే యజ్ఞం యొక్క ఈ అన్ని పదార్థాల్లో వితతం అంటే విస్తరించినటువంటి ఈ అన్ని దిక్కుల్లో దోహం అంటే పూర్ణం చేయడం, విస్తరణ చేయడం, ప్రపూర్ణం చేయడం, పరిపూర్ణం చేయడం ఏతుందో దాన్ని ఆ దివం సూర్యప్రకాశమును కాపాడుకుంటూ విస్తరించాలి. అది తం యజ్ఞం, ఆ యజ్ఞం యొక్క దుక్షు అన్నారు. దుక్షు అంటే పూర్తిగా పరిపూర్ణం చేయాలి, సంతృప్తి చేయాలి. యో ఏదైతే ఉందో, మే అంటే నా యొక్క, మమ ప్రజాయాం ప్రజలలో, విశ్వం మహి అయితే విశ్వం ఉందో ఈ మొత్తం ఈ మహాంతమైనటువంటి విశాల ప్రపంచమంతా, లేదా ఈ గొప్పైనటువంటి రాయస్పోషమైనటువంటి రాయ పోషం ఆయు, రాయ పోషం ఆయు ఇవన్నీ కలిగించాలి. ధనాదుల ఐశ్వర్యాదులను, పదవిని, అధికారమును, పుష్టిని, ఆయుష్ను, జీవనాన్ని ఆతనోతి కాపాడుకుంటూ విస్తరించాలి. దాన్ని అహం నేను, సహా అషియ అంటే యుక్తి ద్వారా, సత్యవాక్కుల ద్వారా, క్రియల ద్వారా అషియ పొందుదునుగాక. ప్రాప్నుయాం ఇది అన్వయం. భావార్థం. మనుష్యై సదా యజ్ఞ ఆరంభ పూర్తి కృత్వ. మనుషులు సదా ఎల్లప్పుడూ కూడా మంచి పనులు, ఇక్కడ యజ్ఞం అంటే మంచి పనులు, పరోపకార కర్మలు ఆరంభ పూర్తి కృత్వ, ఆరంభం చేయాలి, పూర్తి చేయాలి. ఆరంభ పూర్తి కృత్వ, ఆరంభం మరి పూర్తిని చేసి, ప్రజాభ్యో ప్రజల కొరకు, మహత్సుఖం గొప్ప సుఖమును, ప్రాపణీయమితి లభింపజేయాలి, చేర్చాలి, సుఖాన్ని చేర్చాలి, సుఖాన్ని ఇవ్వాలి, అత్యంత సుఖాన్ని ఇవ్వాలి అందరికీ. ఆ పని, అటువంటి పని తప్పకుండా పూర్తి చేయాలి, విఘ్నాలు రాకుండా కాపాడుకుంటుండాలి. ఆతతాన అనే శబ్దంతో చెప్పడం జరిగింది. ఆతతాన అనుసరించి ఆచ్ఛాద్య విస్తారయతి కాపాడుకుంటూ, రక్షించుకుంటూ, తెలియకుండా పని పూర్తి చేసుకోవాలి. ప్రచారం చేసుకుంటూ కాదు, నేను గొప్ప పని చేస్తున్నాను అని చెప్పి. మంచి పనులు తప్పకుండా కాపాడుకుంటూ పూర్తి చేయాలి. రక్షణ అవసరం. మనం రామాయణం కూడా చూస్తాం. విశ్వామిత్రుల వారు, మహర్షి విశ్వామిత్రుడు యజ్ఞం చేసినప్పుడు రామలక్ష్మణులు తీసుకెళ్ళడం జరిగింది. దాని అర్థం ఏంటి? మంచి పనులు చేసినప్పుడు తప్పకుండా రక్షణ వ్యవస్థ ఉంచుకోవాలి, కాపాడుకుంటూ చేయాలి అని అర్థం. మంచి పనులకే విఘ్నాలు ఎక్కువ వస్తాయి, అందరికీ అనుభవం.
కాబట్టి ఆచ్ఛాద్య అను ఆతతాన ఈ శబ్దాన్ని బాగా గమనించాలి. రక్షించుకుంటూ చేయాలి, కాపాడుకుంటూ. మన పిల్లల్ని పెంచినా మంచి సంస్కారాలు వేస్తుండాలి, రక్షించుకుంటూ. విచ్చలవిడిగా విడిచిపెట్టి కాదు, పిల్లల్ని రక్షించుకుంటూ కాపాడుకుంటూ మంచి సంస్కారాలు వేయాలి, బీజాలు వేయాలి, విద్య నేర్పించాలి, మంచి అలవాట్లు నేర్పించాలి, కాపాడుకుంటూ. అందుకే శిక్షణ కేంద్రాలు, ప్రశిక్షణ కేంద్రాలు ఉంటాయి, పిల్లల్ని బయట పంపకుండా. దాని అర్థం అదే. ఒకప్పుడు గురుకులాలు వారి గురించి ఎవరికి చెప్పేది కాదు, ఎవరికి వారి ఇంటికి వచ్చేవారు కాదు, ఏ బంధువులకు ఈమెతో చెప్పేవారు కాదు. ఎందుకంటే ఏ పత్రాచారం, ఏ వ్యవహారం ఉండేది కాదు. గురుకులంలో తయారయ్యేవారు, తయారీ బయటకు వచ్చేవారికి తెలిసేది కాదు, ఎలా తయారవుతున్నారు, ఎక్కడ ఉంటున్నారని కూడా. ఆ విధంగా మంచి పనులన్నీ కూడా రక్షించుకుంటూ చేయాలి, కాపాడుకుంటూ పూర్తి చేయాలి, విస్తరింపజేయాలి. అష్టదిక్కుల్లో అన్ని విధాలుగా. ఇక్కడ అష్టద అంటే అన్ని విధాలుగా. అటువంటి పని పూర్తి అయ్యే వరకు మధ్యలో ఆగకూడదు. అటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ఇది భావార్థం. మనుష్యై సదా యజ్ఞారంభ పూర్తి కృత్వ ప్రజాభ్యో మహత్సుఖం ప్రాపనీయమితి. ఇది ఈ మంత్రం ఉన్నటువంటి భావార్థం, మహర్షి చెప్పినటువంటి భావార్థం. ఇప్పుడు ఒకసారి మంత్రం చూద్దాం. ఓం యజ్ఞస్య దోహో వితత పురుత్ర సో అష్టధ దివం అను ఆతతాన స యజ్ఞ ధుక్ష్వ మహి మే ప్రజాయాం రాయస్పోషం విశ్వం ఆయు అశేయ స్వాహ. ఇక్కడ పెద్దాం. ఓం. ఇప్పుడు ప్రశ్నలు, సందేహాలు అడగండి. ఓం నమస్తే గురూజీ. అన్వాతతాన అంటే అను ఆతతాన అంటే కప్పి ఉంచి దాచుకుంటూ విస్తరించాలి. అనుసరించి అంటే ఏ విధంగా రక్షించుకోవాలి, ఆ విధంగా రక్షించుకుంటూ పెంచుకోవాలి, రక్షించుకోవాలి, సంస్కారాలు వేయాలి, మంచి పని పూర్తి చేయాలి. భగవంతుని సృష్టి కార్యం కూడా అంతే. ఎవరికి కనిపించదు ఎలా జరుగుతుందో. తల్లి గర్భంలో బిడ్డ ఎలా పెరుగుతుందో ఎవరికి తెలియదు. లోపల తయారవ్వాలి. అను ఆతుతాన. నమస్తే గురూజీ. ఓ దుక్ష్వ అంటే గురూజీ పరిపూర్ణం చేయడం. దుక్ష్వ పరిపూర్ణం చేయాలి, పూర్తి చేయాలి. దుక్ష్వ. ఇంకా ఓం నమస్తే గురూజీ. ఇంకెవరైనా ప్రశ్నలు, సందేహాలు? ఏం అర్థం చేసుకున్నారో చెప్పండి. ఈ సూత్రం పాటించండి. ఈ మంత్రంలో ఈరోజు చెప్పిన సూత్రం నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలంటే ఈ ఉపాయాలు పాటించాలి. భగవంతుడు చేస్తుంది అదే. చెప్పండి. ఓం నమస్తే గురూజీ. చెప్పండి. ఈ మంత్రములో ఉత్తమ కర్మలను ప్రారంభించి పూర్తి చేయాలి, మధ్యలో ఆపకూడదు, ఆపితే పాపము అనేటువంటి విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను గురూజీ. యజ్ఞాది కార్యక్రమాలు, ఇలాంటి ఉత్తమ కార్యక్రమాలు మధ్యలో ఆపకూడదు. విశ్వంలోని సర్వ ప్రాణులకు సుఖాలు ఇచ్చేటువంటి ఇలాంటి ఉత్తమ కార్యాలు ఇప్పుడు కూడా అన్ని విధాలుగా వాటిని ప్రారంభించి, ఆ సత్కర్మ ప్రారంభించి పూర్తి చేయాలి. చెడు కర్మలు అయితే వాటిని నిలిపివేయాలి, కానీ మంచి కార్యక్రమాలు ఎప్పుడు కూడా పూర్తి చేయాలనేటువంటి విషయాన్ని ఈ మంత్రం ద్వారా నాకు అర్థమైంది గురించి. తల్లి గర్భములో బిడ్డను ఎలా అయితే ఆ తల్లి అన్ని విధాలుగా రక్షించుకుంటుందో, అన్ని విధాలుగా ఆచరించి నియమాలు పాటిస్తూ, అదే విధంగా సత్కర్మలను ప్రారంభించినటువంటి ఉత్తముడు ఎప్పుడు కూడా వాటిని ఇతరుల కొరకు, తన కొరకు ఎప్పుడు కూడా వాటిని పూర్తి చేయాలనేటువంటి విషయాన్ని
నేను అర్థం చేసుకుంటున్నాను. ఓ నమస్తే. శుభం. ఓం. ఇంకెవరైనా? కృష్ణారావు గారు మ్యూట్లో ఉండండి. అలా ఇంకెవరైనా? నమస్తే గురుజీ. చెప్పండి. యజ్ఞం ద్వారా ఈ సమస్తి విశ్వమంతా అన్ని విధాలుగా వ్యాప్తి చేసేటట్టుగా విద్వాంసుల యొక్క సత్యక్రియ సత్యవాణి ద్వారా కూడా జ్ఞానాన్ని విస్తరింప చేయాలి అనే విధాలుగా, సూర్యకిరణాల ద్వారా కూడా అన్ని విధాలుగా సూర్యుని యొక్క కిరణాల ద్వారా అన్ని విధాలుగా ఏ విధంగా అయితే తన ప్రకాశాన్ని విస్తరింప చేసి సుఖాన్ని ఇస్తున్నాడు, ఈ యజ్ఞము విద్వాంసులు సూర్యకిరణాల ద్వారా విస్తరింప చేయాలనే విషయం, విస్తరింప చేయడం వలన సుఖాలు ప్రాప్తిస్తాయి అనే విషయం ఈ మంత్రం ద్వారా అర్థమైంది గురుజీ. నమస్తే. మీ పుస్తకం మూసేసి మీరు విన్నది ఏమి విన్నారు అది చెప్పండి. ఊహలు చెప్పుకోకూడదు. మీరేం విన్నారు, ఏమర్థం అక్కడ అది చెప్పాలి. పుస్తకం మూసేసి మీకేం అర్థమైంది విన్న దాంట్లో నేను చెప్పిన ఉదాహరణలు ఏమిటి? నేను సూర్యకిరణాలు అవన్నీ చెప్పలేదు కదా. సూర్యుని యొక్క ఊహించుకొని చెప్పకూడదు. మీకు విన్నదంటే ఏం పట్టుకున్నారు, ఏ విషయం పట్టుకున్నారు? నాకు అర్థమైంది అదే దాని గురించి. పుస్తకం మూసేయాలి, విన్నదాన్ని గుర్తు చేసుకోవాలి, ఊహలోకంలో ఉండకూడదు. వేద విషయంలో ఊహలు ఉండకూడదు. అక్కడ ఏముంది? భావార్థంలో మాస్టర్ ఏం చెప్పినారు, అనుభవంలో ఏమన్నారు, మంత్రం ఉపదేశం ఏమిటి అన్ని గమనించాల్సి వస్తుంది. మంత్రం యొక్క దేవత ఏమిటి, ఏ విషయం చెప్పదలుచుకున్నారు? ఋషి వశిష్ఠ ఋషి, దేవత యజ్ఞ దేవత, అన్ని గమనించాలి. ఋషి దేవత, మంత్రం ఉపదేశం, భావార్థం, అన్వయంలో మహర్షి ఏమన్నారు, మనకు పరిధి గీసి పెడతారు, అందులోనే ఆలోచించాలి. మన వైపు నుంచి ఏం వేయకూడదు, దానివల్ల దాటిపోతాం, వేదం దాటి ఎక్కడో వెళ్ళిపోతాం. మహర్షి ధ్యాన స్థితిలో చెప్పినటువంటి భావార్థం ఉంటుంది, అదే గమనించాలి. మహర్షి ఏమన్నారు, మనుష్య సదా యజ్ఞారంభ పూర్తి కృత్వా ప్రజాభ్యో మహత్సుఖం ప్రాపణీయం ఇది అన్నారు. అది సారం, మంత్రం యొక్క సారం. ఈ సారం దాటిపోవద్దు. అంటే సుఖాలు ప్రాప్తించాలంటే విశ్వ మానవులందరికీ ఇవన్నీ విస్తరింప చేయాలనే విషయం. యజ్ఞం యొక్క గొప్పతనం నిజాన్ని చెప్పాలంటే యజ్ఞం యొక్క గొప్పతనాన్ని వివరిస్తున్నారు. అదే మనుష్య సదా యజ్ఞ ఆరంభ, ఇక్కడ స్పష్టం చేస్తున్నారు మహర్షి భావార్థంలో. యజ్ఞ ఆరంభ పూర్తి కృత్వ, యజ్ఞాన్ని ఆరంభించి పూర్తి చేయాలి. ఊహలోకంలో ఉంటారు. అంటే మీరు చెప్పిన భావార్థాన్ని మళ్ళీ మేము చెప్పితే అలా చెప్పినట్టు ఉంటుందని దాంట్లోని సారాన్ని మీకు గ్రహించి చెప్తాను గురించి, ఆ ఆలోచనతో. అది ఏం చెప్పినా ఇందులో అని చెప్పాలి. చెప్పిన దాంట్లో ఏం పట్టుకున్నారు? ప్రశ్న ఏంటి? చెప్పిన దాంట్లో పట్టుకున్నది ఏమిటి? ప్రశ్న ఊహించేది ఏమిటి కాదు, చెప్పిన దాంట్లో పట్టుకున్నది ఏమిటి? విస్తరింప చేయాలని పట్టుకున్నాం గురించి. విస్తరింప చేయండి యజ్ఞాన్ని. అదే దీంట్లో ఉన్న విషయం ఏంటంటే పని పూర్తి చేయాలి. అక్కడ ఆతత అనే శబ్దం కూడా ఉంది, రక్షించుకుంటూ కాపాడుకుంటూ. నమస్తే గురుజీ. ఇంకెవరైనా? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. గురుజీ, మంచి పని ప్రారంభించాలి, అది పూర్తయ్యే వరకు ఎవరితో చెప్పొద్దు అని అట్లా ఎందుకంటారు గురుజీ? ప్రచారం చేసుకోకూడదు. ప్రచారం చేస్తే విఘ్నాలు వస్తాయి. కొంత దుష్ట దుర్మార్గులు ఉంటారు. రామాయణ కాలంలోనే రాక్షసులు ఉన్నారు యజ్ఞాన్ని విఘ్నం చేయడానికి. విశ్వామిత్ర వారు ఏం చేశారు? రామరక్షణ తీసుకెళ్లాల్సి వచ్చింది కదా త్రేతాయుగంలోనే. భగవంతుని యొక్క ఈ సృష్టి నిర్మాణ పద్ధతి రహస్యం కూడా అదే. మనకేమైనా తెలుస్తుందా?
తల్లి గర్భంలో బిడ్డ పెరుగుతుంది. అసలు తల్లికనే తెలుసా ఏం జరుగుతుందో? అంత గోపనీయంగా గుప్తంగా జరుగుతుంది కదా. సృష్టి కూడా అంతే. సృష్టి అంతా జరుగుతుంది, తెలియదు. మన పని కూడా, మనం చేసే పని కూడా అలా ఉండాలి. పని అయిన తర్వాత బయట కనిపించాలి. పని కాకముందు ప్రచారం కాదు. ఇప్పుడు ఏం జరుగుతుంది? పని ప్రారంభించే ముందే ప్రచారం చేసుకుంటాం, అందుకే చాలా విఘ్నాలు వస్తాయి. ఎవరైతే ప్రచారం చేసుకోకుండా పని చేస్తున్నారో వారు సార్థకం చేసుకుంటున్నారు, విజయులు అవుతున్నారు. గమనించండి. ముస్లింలు బయటకి ఏం చెప్పారు? పని పూర్తి చేసుకుంటారు. అలా ఎవరైనా లోపల ఎవరైతే చేస్తున్నారో వారు సఫలత పొందుతున్నారు, విజయవంతం అవుతున్నారు. ఆర్ఎస్ఎస్ కూడా అంతే. వాటి ప్రచారం చేసుకోరు. మనం ప్రచారం చేసుకుంటాం కాబట్టి ఆ పని పూర్తి కాదు. ఇది రహస్యం. ఇది ఎవరైతే లోపల పని చేస్తున్నారో వారు పూర్తి చేసుకుంటున్నారు. ఈ రహస్యాన్ని పాటించండి, చూడండి. ఇంకా నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఇంకెవరైనా? ఓం నమస్తే స్వామి. చెప్పండి స్వామి. ఈ మంత్రం ద్వారా నేను గ్రహించిన విషయం ఏంటంటే, మనం ప్రారంభించినటువంటి శ్రేష్ఠ కర్మలు తప్పకుండా మనమే పూర్తి చేయాలనే విషయాన్ని, దాన్ని రక్షించుకొని పూర్తి చేయాలి అని బాగా అర్థం చేసుకున్నా స్వామి. ప్రారంభించిన వారే పూర్తి చేయడం మంచిది. ఎందుకంటే ప్రారంభించిన వరకు ఒక యోజన, ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎవరు ప్రారంభిస్తారో వారు పూర్తి చేయడం మంచిది. అదే స్వామి. శుభం. ఓం నమస్తే స్వామి. సూచనలు? శ్రీనివాసరావు కోట్ల. ఎక్కడి నుండి? శ్రీనివాసరావు కోట్ల. ఎవరి ద్వారా పరిచయం? మాటికి అన్మ్యూట్ అవుతున్నారు, మ్యూట్లో ఉండాలి. మంత్రోచ్చరణ మీరు చేయకూడదు. ఆత్మ నివేదన ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఆత్మ నివేదన. ఓం నమస్తే గురుజీ. చెప్పండి. నా పేరు గుంటూరు పద్మావతి, మిర్యాలగూడ. జగన్నాయక, నీ ఒడిలో, నీ ఛాయలో ఉంటేనే అన్ని సుఖాన్నిస్తుంది. నేను ఏది తలపెట్టాను నిన్ను చేరుకోవాలని తలంపుని మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తున్నాయి తండ్రి. వాటిని అధిగమించే శక్తిని మీరే ఇస్తున్నారు. కానీ నేను తెలుసుకొని ఆచరించి శక్తి కావాలా తండ్రి. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. వినిపించడం లేదు. ఏ శ్రేష్ఠ ఫోన్ దగ్గర పెట్టుకున్నాను కూడా ఇప్పుడు వినిపిస్తున్నా గురు. ఏ శ్రేష్ఠ కర్మనైతే ప్రారంభం చేసి దానిని పూర్తయ్యే వరకు ఉత్తమంగా ఎలా ఉంచాలని, అదే విధముగా నేను కూడా ఒక విషయాన్ని తలంచుకున్నాను తండ్రి.
ఆ యొక్క కర్మని పూర్తి చేయటానికి జగన్నాయక మీ సహాయం కావాలి తండ్రి. ఇస్తూ ఉన్నారు, కానీ దాన్ని నేను స్వీకరించేందుకు, నాలో ప్రేరణను తెలుసుకునేందుకు శక్తి కావాలి తండ్రి. అది మీ దగ్గర తప్ప ఎవరు ఆ శక్తిని ఇవ్వరు. గురువుల ద్వారా చాలా చాలా విషయాలను తెలుసుకుని ముందుకు సాగడానికి ప్రయత్నం చేస్తున్నాను తండ్రి. మీ ఒడిలో, మీ ఛాయలో ఉంటే సుఖముగా ఉంటుందని చాలాసార్లు గురువు గారు చెప్తూ ఉన్నారు. నాలో ఇంకా దోషాలున్నవి, ఆ యొక్క శత్రువులను అంతర్ముఖంలో ఉన్న శత్రువులను, లోపల ఉన్న శత్రువులను పారద్రోలడం శక్తి కావాలి తండ్రి. ఇంకా ఇంకా శక్తి కావాలి పరమేశ్వర. నాకు చాలా నిదర్శనాలను చూపిస్తున్నావు తండ్రి. బయటికి రావడానికి నిదర్శనాలను చూపిస్తున్నావు పరమేశ్వర. అదంతా మీరు చేసే మేలుగా భావించుతున్నాను పరాత్పర. ఈ జన్మ లభించింది మిమ్మల్ని చేరుకోవటానికి తండ్రి. గురువుల ద్వారా కొంత జ్ఞానాన్ని అందుకున్నాను తండ్రి. ఒక బిడ్డ తల్లి ఒడిలో ఉంటే ఏ విధంగా సుఖంగా ఉంటుందో, ధైర్యంగా ఉంటుందో, ఆ విధముగా నేను ఉండాల తండ్రి. నేను అవసరం లేని విషయాలపై, వస్తువులపై ఎందుకు తండ్రి నాకు ఇంకా వ్యామోహం కలుగుతుంది? వ్యామోహం నుంచి బయటపడేందుకు చూపిస్తున్నాను తండ్రి నిదర్శనాలు. పడుతూ ఉన్నాను. ఇంకా ఇంకా బయటికి రావాలి తండ్రి. ఆ ధైర్యాన్ని, ఆ శక్తిని, ఆ ప్రేరణను గురువుల ద్వారా మీరు నాకు అందిస్తున్నారు తండ్రి. ఆ గురువు గారి ప్రేరణని నాకు మీరే ఆ గురువు గారిని తండ్రిలాగా పంపించి నాకు అన్ని అందిస్తున్నారని భావన కలుగుతుందండి. మనసులు లంచుకున్న శ్రేష్ట కర్మను పూర్తి చేసేందుకు సహాయాన్ని అందించుతారు. పరమేశ్వర సహాయం నేను స్వీకరించాలి తండ్రి. మీరే అంతటా వ్యాపించి ఉన్నావు తండ్రి. నేను నీ ఒడిలోనే ఉన్నాననే భావన క్షణం నేను తలుచుకొని దానిని ఆచరించి చేయాలి పరాత్పర. సమయం చాలా అయిపోయింది తండ్రి. చాలా వేగముగా అడుగులు వేయాలి పరాత్పర. శక్తి తండ్రి, శక్తి. నీవు తప్ప ఎవరు ఏమి చేయలేదు. నీవే, మీరే తండ్రి, అన్ని మీరే. జగన్నాయక, జగన్నాయక. ఓం 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 రక్ష. ఓ ఆసనం మార్చుకోండి. కూర్చున్న స్థితి. కళ్ళు మూసుకొని నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. ఓంకారం ఒకసారి. ఓ
పిత, హే సృష్టికర్త, పరమ సుఖదాత, సచ్చిదానంద స్వరూప, హే పిత, అంతా గుప్తమే, తమరి వ్యవహారం అంతా గుప్తమే, అయ్యేదాకా ఏం అర్థం కాదు, అంత లోపలే. తమరిచ్చే ఆనందం కూడా లోపలే, బయట కనిపించదు. బయట కనిపించే సుఖాలు, ఇంద్రియాల ద్వారా పొందే సుఖాలు, ఆ సుఖాన్ని ఇచ్చే పదార్థాలు బయట ఉంటాయి. కానీ తమరు అందించే ఆనందం అది గుప్తం, అది లోపలే, సురక్షితం, భద్రం, ఎవరికి కనిపించదు. ఆనందమే ఆనందం, ఆత్మానందం, ఆత్మసంతృప్తి, ఆత్మ ఉల్లాసం ఎవరికి కనిపించదు. వ్యక్తం చేస్తేనే, బయట పెట్టుకుంటేనే, అయినా పూర్తిగా అర్థం కాదు ఎవరికి. ఆనందాన్ని వర్ణించలేం, అనుభూతి చెందడం తప్ప. అటువంటి గుప్తమైన వ్యవహారం, తమరి వ్యవహారం అంత గోపనీయమే, రహస్యమే. అందుకే తమరు మంచి పనులే చేస్తారు. తమరి పేరు కొరకు, ప్రతిష్ట కొరకు, కీర్తి కొరకు ఏమి చేయరు. అంతా నిష్కామకరమే. అందుకే అందరికీ మేలు చేస్తారు, అందరికీ సుఖాన్ని ఇస్తారు. విస్తరింపజేస్తారు. గుప్తంగా ఉన్నటువంటి సత్వరేతమ కణాలను కదిపి కదలిక తీసుకొచ్చి సరైన అనుపాతంతో కలిపి మహతత్వాన్ని, అహంకారాన్ని, ఈ సృష్టి క్రమంలో ఏది కూడా కనిపించదు. అలాగే మేము కూడా అలాగే చేయాలి. అందుకే ఓడిపోతున్నాం, బయట పెట్టుకుంటున్నాం. పేరు కోసం, ప్రతిష్ట కోసం, ప్రాకులాట, పదవి కోసం, ధనం కోసం, సుఖాల కోసం. అందుకే ఓడిపోతున్నాం ప్రభు. మంచి పని సురక్షితంగా, భద్రంగా కాపాడుకుంటూ పూర్తి చేయాలి. పని పూర్తి చేయాల్సిందే. మంచి పని, అందరికి సుఖాన్నిచ్చే, సురక్షితనిచ్చే, భద్రతనిచ్చే పని, మీరు చేసే పని తప్పకుండా పూర్తి చేయాలి ప్రభు. తప్పకుండా పూర్తి చేయాలి, ఆగకూడదు. ఆగకుండా పూర్తి చేయాలి ప్రభు. ప్రచారం చేసుకుంటూ చేస్తే సమయం వ్యర్థమవుతుంది, శక్తి వ్యర్థమవుతుంది. ప్రచారం కోసమే శక్తిని ఇవ్వాలి, సమయాన్ని ఇవ్వాలి, బుద్ధిని ఇవ్వాలి, బలాన్ని ఇవ్వాలి, ఏం చేయాలి. ప్రచారాలు లేకుండా చేస్తే ఇదంతా మిగులుతుంది. ధనము, దినము, బలము, శక్తి, సామర్థ్యాలన్నీ మిగులుతాయి. ఇప్పుడు ప్రచారం కాదు, ఆచరించాలి, లోపల ఆచరించాలి. ఈశ్వరోపాసన కూడా, తమరి ఉపాసన, తమరి దివ్య గుణాలను, శ్రేష్ఠ గుణాలను పొందడానికి చేసే ప్రయత్నం, తమరి ఉపాసన, ఈశ్వరోపాసన కూడా గుప్తంగానే, ఏకాంతంగానే, ఒంటరిగానే చేయాలి ప్రభు. ప్రదర్శన కొరకు ఈశ్వరోపాసన కాదు. అర్థమవుతుంది ప్రభు. గుప్తమే, ఏకాంతమే.
ప్రచారం కాదు, ఈశ్వరోపాసన, ఈశ్వర భక్తి, ధ్యానం, అది కూడా గుప్తమే. సమాధి పొందడం, సమాధి స్థితి కూడా గుప్తమే, అది కనిపించదు. నేనే యోగిని, నేనే సాధకుని, నేనే పండితుని, నేనే విద్వాంసుని అనుకుంటూ చేస్తే ఎవరు కారు, తెలుస్తుంది ప్రభు. పాండిత్యం రాకముందే పండితుని అనుకుంటే, విద్వత లేకముందే, విచక్షణ లేకముందే, వివేకం లేకముందే, సమాధి పొందకముందే, సాధన లేకముందే, అభ్యాసం లేకముందే, ఏది కాకముందే ముందే ప్రచారం చేసుకుంటే అది విఫలం, అపజయం, అధర్మం అర్థమవుతుంది ప్రభు. ఇక నుండి ఈ పని చేయకుండా గుప్తంగానే చేయాలని అర్థమవుతుంది ప్రభు. తమరిలాగే ఉండాలి, ఎందుకంటే తమరి భక్తుని నేను. అంతా గుప్తమే, పేరు కోసం, ప్రతిష్ట కోసం కాకుండా నిష్కామ భావనతో, కర్తవ్య భావనతో, అప్పుడే సఫలం. అలా చేస్తుంటే తమరి సహాయ సహకారాలు కూడా లభిస్తాయి, తమరు అనుగ్రహిస్తారు. ప్రచారం చేసుకుంటే చేసే పనికి, చేస్తున్న పనికి ఫలితం వచ్చేసినట్టే. ఎందుకంటే ప్రచారం ముఖ్యం అనుకున్నాం, పేరు అనుకున్నాం, ప్రతిష్ట అనుకున్నాం. ప్రచారం చేసుకుంటున్నాం కాబట్టి ఫలితం అంతే. ప్రచారమే ఫలితం కాబట్టి అసలైన ఫలితం రాదు, అసలైన లాభం జరగదు. అర్థమవుతుంది ప్రభు. పేరు ప్రతిష్ట వస్తున్నాయి, తమరిచ్చే ఆనందం, సంతృప్తి లభించదని తెలుస్తుంది. తమరి ఆనందం పొందాలి, ఆత్మ సంతృప్తి చెందాలి అంటే ప్రచారం మానుకోవాలి. అందులో నా ప్రచారం ఉండకూడదు, ఆచరణ తప్ప. ఆచరిస్తుండాలి ప్రభు. ముందు నేనే ఆచరించాలి ప్రభు. గుప్తంగానే ఆచరించాలి, సత్యంగా ఆచరించాలి, నిజంగా ఆచరించాలి ప్రభు. ఓం. తమరికి వందనాలు, ధన్యవాదాలు ప్రభు. ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు, ప్రణామాలు. కలియుగ మహర్షి దేవదయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు బ్రహ్మర్షి ప్రజ్ఞాచక్షు వ్యాకరణ సూర్య దండి స్వామి వీరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా ఈ సూత్రాన్ని, ఈ రహస్యాన్ని పాటించండి, ప్రయోగం చేసి చూడండి. మీ అందరికీ వందనాలు, అభినందనాలు. పరమపిత పరమాత్మ శుభాశీస్సులు. ఓం శం. కళ్ళు మూసుకొని ఉండండి. నడుము, వీపు, మెడ, తలని తరవంచుకోండి. మరణం చింతనం చేసుకుంటూ, ఈశ్వర చింతన లోపల చేసుకుంటూ ఈరోజు ప్రయత్నం చేయండి. ఓంకారం చేద్దాం. శ్వాస నింపండి. ఓ శాంతి శాంతి. ఓం. సర్వేభ్యో నమో నమః. శుభం. ముగించేద్దాం. ఓం.